కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సార్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీ చేస్తే మనం అంతా ఆనందపడ్డాం కదా సార్, భారతీయులంతా కూడా. మన ఇండియన్ మీడియా కూడా చాలా హైలైట్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు జోరాన్ మందాని, ఆయన కూడా ఇండియన్ ఆరిజిన్ కదా సార్, కమలా హ్యారిస్ కూడా ఇండియన్ ఆరిజినే. మరి జోరాన్ మందాని పోటీ చేస్తుంటే పెద్దగా వార్తలు లేవు, ఎక్కడా కూడా ఆనందపడలేదు భారతీయులు, ఎక్కడా కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం లేదు. ఎందుకు సార్, గెలిచినా కూడా ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు భారతీయులు? ఐ మీన్ ఎస్పెషల్లీ ఇండియన్ మీడియా. మీకు ఇంకా రిజల్ట్స్ వచ్చాక పేజ్ 1 వేస్తారనుకుంటాను. అంటే కొంత కవరేజ్ వచ్చింది. ఆయన జూన్ లో న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా మీకు డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్స్ పొందినప్పుడు, కానీ ఆశించిన స్థాయిలో రాలే. వాస్తవంగా కమలా హారిస్ కు జోరాన్ మందానికి తేడా లేదు. ఎందుకంటే కమలా హారిస్ ఇండియన్ మదర్, జోరాన్ మందాని ఇండియన్ మదర్. కమలా హారిస్ ఇది ఫాదర్ ఇండియన్ కాదు, ఆఫ్రికన్. మీకు మందాని ఫాదర్ కూడా ఆఫ్రికన్. అంటే మిక్స్డ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ అంటారే, అంటే ఇండియన్ ఆరిజిన్ అండ్ ఆఫ్రో అమెరికన్, ఇండియన్ అమెరికన్ అండ్ ఆఫ్రో అమెరికన్ మిక్స్డ్ ఐడెంటిటీ. మీకు బరాక్ ఒబామా ఓన్లీ ఆఫ్రో అమెరికన్. కానీ మన కమలా హారిస్ ను ఊగిపోయాం. కమలా హారిస్ ఊరికి కూడా మన మీడియా వెళ్ళింది. అదంతెందుకు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయితే, మన ఉషా చిలుకూరి, మన తెలుగింటి అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి, మన తాతలు ఆ ప్రాంతం వారు. సో మన వాళ్ళు చాలా ఆనందపడ్డాం. మనం రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనం చాలా ఆనందపడ్డాం. అఫ్ కోర్స్ సోనియా గాంధీ ఇటాలియన్ అని చెప్పి తిరుగుతూ ఉంటాం, అదొక హిపోక్రసీ మన దగ్గర. అంటే మన వాళ్ళు విదేశాల్లో షైన్ అయితే మనం గర్వపడతాం, కానీ విదేశీయులు మన దగ్గరకు వస్తే భరించలేం. మళ్ళీ అదొక విచిత్రమైన ప్రపంచం మనది. సో ఇక మీకు సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, పరాగ్ అగర్వాల్, ఇంద్రా నూయి, శాంతను నారాయణ్, ఇలా మన వాళ్ళు కార్పొరేట్ అమెరికాను లీడ్ చేస్తే మనం ఆనందపడతాం. మన నిక్కీ హ్యాలీ, తులసి గబాడ్, వీళ్ళందరినీ మనం ఆనందపడతాం. కానీ మరి ఎందుకు జోరాన్ మందాని గురించి ఆనందపడడం లేదు? కారణం ఏంటంటే, ఇండియాలో ఉన్న మెజారిటేరియన్ పాలిటిక్స్. మీకు అక్కడ అమెరికాలో ఎలాగైతే ఇస్లామోఫోబియా ఉందో, ఇండియాలో కూడా అదే ఇస్లామోఫోబియా. అంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ ముస్లిం సెంటిమెంట్ను పెంచారు కనుక, ఇండియన్ అమెరికన్ అయినప్పటికీ కూడా ఫాదర్ ముస్లిం కనుక, మందాని తాను ముస్లిం ఐడెంటిటీని డిజోన్ చేసుకోలేదు కనుక మన వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇది బీజేపీ ప్రభావం వల్ల దేశంలో ఏర్పడిన యాంటీ అమెరికన్, యాంటీ ముస్లిం సెంటిమెంట్. రెండవది, నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకి. మరి డొనాల్డ్ ట్రంప్ ఏమో మోడీ ఫ్రెండ్, గొప్ప ఫ్రెండ్ అని చెప్పి బీజేపీ చెప్పారు. ట్రంప్ ఒక రకంగా ప్రచారం కూడా చేశారు. ట్రంప్ ఈ మధ్య అనుసరిస్తున్న వైఖరి వల్ల బీజేపీకి ఇబ్బంది వచ్చింది. కానీ జోరాన్ మందానేమో ఓపెన్ గా మోడీని విమర్శించాడు. నేను మోడీని కలవనని ప్రకటించాడు. గుజరాత్ అల్లర్లో 2002 అల్లర్లో మోడీ నేరస్తుడు అని చెప్పాడు. అందువల్ల తీసుకున్న యాంటీ మోడీ సెంటిమెంట్ రెండవది. మూడవది యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్. ఇప్పుడు మా భారతదేశంలో అధికారం ఉన్న బీజేపీ ప్రో ఇజ్రాయెల్, పాలస్తీనాకి ఓన్ చేసుకొని ఆపేశారు. సో జోరాన్ మందాని ప్రో పాలస్తీనియన్, యాంటీ ఇజ్రాయెల్. నాలుగవది కార్పొరేట్, యాంటీ కార్పొరేట్ పాలసీస్. మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, మీడియాకున్న ప్రో కార్పొరేట్ లక్షణం వల్ల కూడా కార్పొరేట్ల పైన పన్నులు వేస్తాము, సంపన్నుల పైన పన్నులు వేస్తామంటే భరించలేరు కదా. అందువల్ల నిజంగా చెప్పాలంటే ఇండియన్ మిడిల్ క్లాస్ కూడా ఇలా అనుభవిస్తున్న ఇష్యూస్ని జోరాన్ మందాని రైజ్ చేస్తున్నాడు. ఇలా మనకు మిడిల్ క్లాస్ కన్సర్న్స్ అన్నీ కూడా జోరాన్ మందాని ఎకనామిక్ థాట్లో కూడా కనపడుతుంది. అయినా కూడా సోషో పొలిటికల్ డామినెంట్ ఐడియాలజీ ప్రభావం వల్ల ఇవాళ మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం.